తప్పితే మనకి ఏం వాల్యూ లేదా. ఎప్పుడైనా మనం కలిసి ఉండాలా. ఎస్సీలు బీసీలు మనందరం ఒకటే. ఒకళ్ళొకడు హెల్ప్ చేసుకుంటే మనం గెలుస్తాము. వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి. మనమేమో ఎట్లా అడగొట్టాలని మనసులో ఉంటది. కానీ పైకి మాత్రం సురేష్ ఇట్రా సురేష్ నువ్వు కట్ చేయి. అంతకు ముందేమో అబ్బా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన. వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడు సురేష్. కానీ వాడినేమో ఒక కుక్కలాగా వాడుకుంటున్నారు. కుక్క అది ఆయనకి తెలియట్లా. అందరూ అదే అంటారు. ఇప్పుడు ఎవరినన్నా కానీ నువ్వు చేయి అని ఎస్సీసీ ముందుకు తోలుతున్నారంటే అర్థం ఏంటంటే దర్ యూజింగ్ జస్ట్ క్యాస్ట్ అంతే, మన తప్పే ఏం లేదు. సో కనుకంటే ఎప్పుడైనా వీళ్ళు డేంజరే. ఇది రెడ్డిస్ అనేవాడు. ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా తిరింగపురం వచ్చి పొగడాడు కదా ఆయన. ఓడి తర్వాత కొంచెం భోజనాలు చేసి అట్లా వెళ్తే మొన్న అప్పిరెడ్డి గారు అయోధ్య రామరెడ్డి ఫంక్షన్ కి వచ్చాడు. నేనను మన కోన రఘుపతి గారు కూర్చొని తింటున్నాము. అందులోకి వాళ్ళ భార్య వచ్చింది. ముగ్గురు కూర్చున్నాం. రామ్మ కూర్చున్నా అంటే ముగ్గురు కూర్చొని తింటున్నాము. అందులోకి జోగి రమేష్ గారు వచ్చారు. అన్న బాగున్నారు మా పక్కన కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నా లేదు అప్పిరెడ్డి పిలిపించాడు ఆయన్ని. అప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఇచ్చారు. నాగార్జున గారు వచ్చి వాళ్ళు మమ్మల్ని కలిసి వెళ్ళిపోయారు. తర్వాత ఈయన జోగి రమేష్ గారు వచ్చారు. ఆయన మా పక్కన కూర్చుని అవును మనిషి నుంచి పిలిపించారు. మాతో కూర్చున్న వాడిని పిలిపించి ఏంటి రమేష్ ఏంటి నువ్వేమో శ్రీదేవిని పొగుడతావు, శ్రీదేవి ఏమో నిన్ను పొగుడుతుంది, సబ్బా ఏం బాగా హెల్ప్ చేస్తున్నావంట అది ఇది అని అన్నాడంట. అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా శ్రీనివాస్ రెడ్డి, నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట. అంటే వచ్చాను నేను కూడా మాట్లాడాను కదా అదేముంది, మనం ఏదైనా కాన్స్టిట్యున్సీ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి 4 మంచి మాటలు మాట్లాడతాం కదా. రాజధాని నడిఒడ్డున గెలిచిన అమ్మ తెలుగుదేశాన్ని చిత్తు చేసి అసలు వైసీపీ పతాకం ఎగరేసిందని అట్లా అన్నాడు కదా. అది మనసులో ఉంది వాడికి అప్పిరెడ్డికి. అంటే మన ఆయన ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని పిలిచినా రాపని ఈయన ఒకటి వచ్చాడు. అంటే చూసుకుంటున్నాడు. ఆ రోజు వచ్చాడు ఫిరింగ్పురం వచ్చి ఎట్లయినా వీళ్ళని మళ్ళా విడదీయాలని ఈ విధంగా వేరే ఏంటి నువ్వు బాగా పొగుడతావు శ్రీదేవిని అది ఇది అంటే ఇదంతా వేస్ట్ గాడు చిల్లర గాడు. మన బర్త్డే కూడా రాలైనా రాలేదు. ఏంటంటే ఏంది వీడు అప్పిరెడ్డి గాడు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మంటలు వాడు ఎందుకు అసలు మాట్లాడు మేము నీ గురించి పూజలు చేసాంలే చాలు 100 years బాగుండాలని అడగొచ్చి ఇది కంపు వచ్చి అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేసి మమ్మల్ని ఒంటరిగా చేసి మనకి ఎవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం తిప్పాలని వీళ్ళ ప్లాను. అందుకే దేవుడు చేశాడు కదా ఉన్న ఎమ్మెల్సీని కూడా వీకేశాడు. ఇప్పుడు మూర్ఖి చంద్రగిరి యశ్వరత్నం వచ్చాడు. ఆయన ఏమంటాడు తెలుసా నాకు పోటీగా మద్దాలగిరిని తెచ్చాడు. ఇప్పుడు మద్దాలగిరిని తెచ్చేప్పటికి ఇప్పుడు ఈ మద్దాలగిరికి యశ్వరత్నంకి పోటీ వస్తుంది కదా రేపు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి లేకపోతే 3 ఆయన ఈయన. ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఇవి ఎమ్మెల్సీ నాకు అనుకొని ఆయన ఎమ్మెల్సీ అనుకొని ఈయనకు పోటీకి తెచ్చాడంట. ఇప్పుడు అదే ఎమ్మెల్సీ ఎగిరిపోయింది. ఇప్పుడు ముగ్గురం అయిపోయాము. ఆయన చేతులు కంట్లో ఆయన పొడుచుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు అసలు ఎమ్మెల్సీ లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు. ఎందుకంటే గిరికేస్తారు కదా నెక్స్ట్. ఇప్పుడు చూడు అది అట్లయింది వాడు బతుకు అంటున్నాడు. ఎవరిని ఎట్లాగా మనని అంటే విడదీసి మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేద్దాము అని ఏదో రాజకీయం చేద్దాం చేస్తే లాస్ట్ కి దేవుడు ఎలా చేస్తాడు చూసావా. అంతే అంతే ఈ కుట్ర బ్యాచ్ కి నేను అది ఎలాంటి మనం పట్టించుకోకూడదండి. ఎవరి ఫ్యామిలీస్ వాడుకునే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళది అంతే కదా. ఏదో ఉంటే మనం ఒక హెల్ప్ ఒక మౌత్ వర్డ్ ఏదో ఒక మనిషి వచ్చారనుకో సపోర్ట్ ఉన్నారని ఒక బీసీ ఉన్నారని సపోర్ట్ తో పిలుస్తాను తప్పితే దీని ఊరికి ఏదో రాజకీయం చేసి నువ్వేంటి బాగా పొగుడుతున్నావు నువ్వు నువ్వు నిన్ను బాగా పొగుడుతుంది ఏముంటుంది ఎవరు వాళ్ళు పొగుడుకోకుండా వేరే మనం వాళ్ళ పెడన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వేరే వాడిని పొగుడుతానా నేను. అది కామనే కదా. సరేలే బర్త్డేకి రాకపోతే కానీ మెయిన్ మీటింగ్స్ నువ్వు మాత్రం రావాలంటే అవును శ్రీదేవి మనందరం కలిసి ఉండాలా
ఎందుకంటే ఈ రెడ్డిస్ మన చూడు మనకి ఎప్పుడైనా ఇంతవరకు ఏమన్నా మన పిలిచారా? ఇందులో కీలకమైన నిర్ణయాల్లో గానీ వాళ్ళ గ్యాంగ్ ని కోటరింగ్ చేసుకొని తిరుగుతారు తప్పితే మనకి ఎప్పుడన్నా అసలు ర్యాలీ ఉందా? ఓన్లీ ఎలక్షన్ అప్పుడు ఏదన్నప్పుడు బీసీని ఎస్సీని ముందుకి పంపిస్తారు తప్పితే మన అలా కాదు. మనం కూడా కలిసే ఉండాలి. ఈ సంగతి మనకు తెలుసు కదా, అప్పిరెడ్డి సంగతి. అదే ఎందుకు లేక ఊరిక వాటికి వాడి బుక్స్ లోని నేను రాలేదు తప్పితే రావటానికి ఏముంది అన్నాడు. సరే లేదన్నా మంచి మీటింగ్, పెద్ద మీటింగ్ అలాంటప్పుడు రండి మీరు, ఏం పట్టించుకోకుండా అన్నా. వాడిని ఎవరు పట్టించుకుంటాడు? కానీ ఉన్నది లేని ఉన్నట్టు కల్పించి ఏదో చేస్తాడు కదా, ఎందుకు వాడికి ఛాన్స్ ఇవ్వాలి అని రాలేదు అని చెప్పాడు. సరేలే మంచిదని చెప్పా. అట్లా ఉంది అప్పిరెడ్డి గారి సంగతి. లేదా ఈ వీడిని కూడా ఈ నందిగాం సురేష్ కూడా సింగిల్ టైం చేసేస్తే తిక్క కుదురుతుంది. నిన్న నీకు విషయం తెలుసా? నిన్న ఫొటోస్ అన్ని చూడు, స్టేజ్ మీద లేడు, ఎక్కడా లేడు. కానీ ఫేస్బుక్ లో మాత్రం జగన్ గారితో దిగి దిశ యాక్ట్ అని ఓ తెగ హంగామా. అది దానికి అక్కడ చూసాను. నువ్వు నాకు ఒకటి పంపించు, నేను పంపించాలి పైకి నేను సంగతి ఇదని అసలు చిల్లర మీరు పంపిస్తే అప్పుడు దిక్కు కుదురుతుంది. ఈ మౌత్ పబ్లిసిటీ ఇట్లా చేసుకున్నాడు, సెల్ఫీ పబ్లిసిటీ ఎట్లాంటిది రావటమేమో దిశ యాక్ట్ కి. కనీసం ఎంపీ ఇంటికి కూడా రాలా, భరత్ ఇంటికి కూడా రాలా. ఎంపీయే కదా, ఎంపీ రావాలా? ఎక్కడో పార్లమెంట్ లో కూడా అంతే చేస్తాడంట. వెళ్తాడు బయట తిరుగుతాడంట ఫోన్ లో మాట్లాడుకుంటూ. హీ విల్ నెవర్ ఎంటర్ ఇన్ పార్లమెంట్ అంట. అట్లా ఉంది నేను పరిస్థితి. సరే మరి సునీల్ వచ్చాడు, ఏరీలు వచ్చారా 189 వాళ్ళు? వచ్చారు మేడం, ఒక 10 నిమిషాలు ఉంటారు. గుంటూరు ఎంటర్ అవుతున్నారు. సరే ఓకే.